GFLN 75 డేస్ యాక్షన్ ప్లాన్ డే 36 డేట్ 2/2/2026 స్కై గ్రూప్. ముందుగా తెలుగు సంభాషణ. సంభాషణకు సంబంధించి పండుగలు. పిల్లలు మీకు తెలిసిన పండుగ పేర్లు చెప్పండి. మీకు నచ్చిన పండుగ గురించి చెప్పండి. పండుగ రోజు మనం ఏమేం చేస్తాం? పండుగ ప్రాముఖ్యత చెప్పండి అనే ఈ 4 ప్రశ్నలతో విద్యార్థులతో చర్చిస్తాం. ఇది గతంలో కూడా వివరంగా మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక ప్రశ్నలతోనే ఈ సంభాషణ యాక్టివిటీని మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కథకు సంబంధించిన కృత్యాలు. కథల పుస్తకం నుంచి అమాయకత్వం అనే కథని మనం రెండవ రోజు కృత్యాలు నిర్వహించాలి. కథను సొంత మాటల్లో చెప్పించడం, పదాల కింద వేలు నుంచి చదివించడం, అలాగే కథకు సంబంధించి ఎందుకు, ఎలా, మీరైతే ఏం చేస్తారు అని ప్రశ్నలు మనం అడగడం, అలాగే పదాలు చెప్పడం, వాటిని గుర్తించడం. వీటికి సంబంధించి కొన్ని ప్రశ్నలు మీకు ఇవ్వడం జరిగింది. సిద్ధయ్య ఎలాంటివాడు? లాటరీలో ఎంత వచ్చింది? ఇలా ఒక 5 ప్రశ్నలు మీకు ఇవ్వడం జరిగింది. వీటిని మీరు కూడా ఒకసారి చదవండి. నెక్స్ట్ రాయడం. మనం మోసపోయే సందర్భాలు రాయండి అనే అంశాన్ని తీసుకొని విద్యార్థులతో చర్చిస్తాము. చర్చించి వాటిని మనం కొన్ని వాక్యాల రూపంలో రాయించడానికి ప్రయత్నం చేస్తాము. వాటికి కొన్ని ఉదాహరణగా మీకు ఇవ్వడం జరిగింది. మనం ఏ ఏ సందర్భాల్లో మోసపోతాం అనేటువంటివి వస్తువులు కొనేటప్పుడు, నకిలీ వస్తువులు అమ్మడం, ఇలా మరికొన్ని ఇవ్వడం జరిగింది. వీడియోని తక్కువ సమయంలో చూపించడం గురించని పూర్తిగా నేను చదవడం లేదు. ఒకసారి మీరు ఇచ్చినటువంటి పాయింట్లన్నీ కూడా జాగ్రత్తగా చదవండి. అలాగే పదాలు, ఒక 10 పదాలు మనం విద్యార్థులతో రాయడం, రాయించడం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక 10 పదాలు ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది. అలాగే అవకాశం ఉంటే వాటిని డిక్టేషన్‌గా పెట్టడం కూడా మంచిది. నెక్స్టు ఆటలు, పదాలతో కథ రాయడం. దానికి సంబంధించి కొన్ని పదాలను ఇవ్వడం జరిగింది. వాటిని మీరు అందరూ ఒకసారి స్టడీ చేసి, ఆ కథను విద్యార్థులతో సొంతంగా రాయడానికి ప్రయత్నించండి. కాకి, ఎద్దు అనే 2 స్నేహితులుగా ఉంటారు. వాటిలో ఎద్దనేది కష్టపడి రైతుకి సహాయం చేస్తుంది. కాకి ఎంగిలితో కూడినటువంటి అన్నాన్ని దొంగిలిస్తుందనే ఉద్దేశంతో కష్టపడి మనం ఇతరులకు సాయం చేయాలి అని ఎద్దుకు సంబంధించినటువంటి ఉద్దేశంతో ఈ కథలో ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాలను విద్యార్థులతో చర్చించి కథను సొంతగా రాయమని చెప్పండి. ఈ విధంగా తెలుగు సంబంధించినటువంటి కృత్యాలను నిర్వహించాలి. గణితం, గణిత సంబంధిత సంభాషణ. న్యూస్ పేపర్‌లో క్రీడలకు సంబంధించినటువంటి అంశాన్ని గణిత సంభాషణ ద్వారా పిల్లలతో చర్చించాలి. నెక్స్ట్ స్థాన విలువలు. స్థాన విలువలు కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు. ఒక విద్యార్థికి కరెన్సీ నోట్లు కొన్ని ఇస్తాము. ఇచ్చి వాటిని బోర్డుపై రాయించడం. రాయించిన తర్వాత వాటిని విస్తరణ రూపంలో రాయించి, తిరిగి సంక్షిప్త రూపంలో రాసే విధానాన్ని మనం బోర్డుపై రాయిస్తాం. దానికి శాంపుల్‌గా ఎలా రాయాలనేటువంటిది మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సంఖ్యా పోలిక. ఏవైనా 2 నంబర్స్‌ని ఏ రకంగా మనం పోలుస్తాం. వాటికి సంబంధించి లెస్ థాన్, గ్రేటర్ థాన్, ఈక్వల్ టు అనేటువంటి విషయాలను విద్యార్థులతో చర్చించాలి. దీనికి సంబంధించి ఒక అంకె, 2 అంకెల సంఖ్య మధ్య పోలిక, ఒక అంకె, 3 అంకెల సంఖ్య మధ్య పోలిక, 2 అంకెలు, 3 అంకెల మధ్య పోలికలకు సంబంధించి మనం ఏ రకంగా విద్యార్థులతో చేయించాలన్నది ఒక ఎగ్జాంపుల్‌గా ఇవ్వడం జరిగింది. మీరు దాన్ని ఒకసారి స్టడీ చేయండి. నెక్స్టు స్థాన విలువలు బట్టి ఒకే సంఖ్యను ఏ రకంగా మనం పోల్చుతామనేటువంటిది కూడా మనం చర్చించాలి. విద్యార్థులకు లెస్ థాన్, గ్రేటర్ థాన్ సంబంధించి మనం కొన్ని ఉదాహరణల ద్వారా స్థాన విలువల చార్ట్‌ని చూపిస్తూ మనం వివరించాలండి. గుణకార పద సమస్యలు. వీటికి సంబంధించి ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. దీనిని మనం విద్యార్థులతో చర్చించవలసినటువంటి విషయాల్లో ప్రశ్నలో ఏమిచ్చారు? ఏమి అడిగారు? ఏం చేయాలి? అదే ఎందుకు చేయాలి? అనే ప్రశ్నలతో మనం బోర్డు పైన విద్యార్థులతో ప్రశ్నలను అడుగుతూ చర్చించాలి. చర్చ అయిన తర్వాత నోట్‌బుక్‌లో ఆ లెక్కలను చేయించాలండి. ఈ విధంగా మ్యాథ్స్ యాక్టివిటీస్‌ని కంప్లీట్ చేయాలి. ఇంగ్లీష్ యాక్టివిటీ
రీడింగ్ స్టోరీ. ముందుగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి దేర్ వర్ 2 బిగ్ ట్రీస్ ఇన్ ఏ ఫారెస్ట్. వన్ డే ఏ టైగర్ సాట్ అండర్ ఏ ట్రీ. నెక్స్ట్ మరొక లైన్ యాడ్ చేస్తూ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఇట్ సా ఏ మంకీ ఆన్ ద ట్రీ. నెక్స్ట్ మరొక లైన్ యాడ్ చేస్తూ ద టైగర్ వెయిటెడ్ ఎ లాంగ్ టైమ్ అండర్ ద ట్రీ. ఇది స్కై గ్రూప్‌కి సంబంధించినటువంటి రీడింగ్ స్టోరీ అండి. దీన్ని మనం విద్యార్థులకి స్పష్టంగా చదివించడం చేస్తాము. చేసిన తర్వాత కొన్ని స్పెల్లింగ్స్‌ని కూడా మనం హైలైట్ చేస్తూ విద్యార్థులకి వివరించాలి. నెక్స్ట్ ఐడెంటిఫై ద వర్డ్స్, పదాలని గుర్తించడం. ఒక 5 పదాలు స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి, 8 పదాలు మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి, 10 పదాలు స్కై గ్రూప్ వాళ్ళకి మనం ఆ పదాలను గుర్తించేటట్లు చేస్తాం. వాటి పదాల అర్థాలను కూడా మనం నోట్‌బుక్‌లో రాయిస్తాం. రైట్ రైట్ ద వర్డ్స్ ఫ్రమ్ ద పారాగ్రాఫ్ అనేటువంటి యాక్టివిటీస్‌ని కూడా మనం కంప్లీట్ చేస్తామండి. ఈ రకంగా ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి యాక్టివిటీస్‌ని కంప్లీట్ చేస్తాం. ఉపాధ్యాయ మిత్రులారా, నాకున్న అవగాహన మేరకు తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్‌లను స్కై గ్రూప్‌కి సంబంధించినటువంటి యాక్టివిటీస్‌ని ఇవ్వడం జరుగుతుంది. దగ్గరగా మౌంటైన్ గ్రూప్ వాళ్ళు కూడా ఇదే రకమైనటువంటి యాక్టివిటీస్‌ని మనం చేయించొచ్చు. మరి సమయాభావం వలన స్కై గ్రూప్‌కి సంబంధించిన మాత్రమే యాక్టివిటీస్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో మిగతా గ్రూప్‌కి సంబంధించినటువంటి అవగాహన మీకు అవుతుందని కోరుతూ, ఇంకా మీ సలహాలు, సూచనలు ఇవ్వడం ద్వారా నేను మరిన్ని వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరేవైనా సలహాలు, సూచనలుంటే కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ.